ప్రజలను చైతన్యవంతం చేసేది సాహిత్యమని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రవీణ్ శ్రీ రచించిన శ్రీలేఖలు కవిత సంపుటి పుస్తకాన్ని హీరో సుమంత్తో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. మనుషులలో శక్తులను బయటకు తీసుకొచ్చి సమాజానికి దిక్సూచిగా రచయితలు పనిచేస్తారన్నారు. సమకాలీన ఆర్థిక సామాజిక అంశాలపై ప్రభావశీలమైన రచనలతో రచయితలు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని ఆర్ కృష్ణయ్య అన్నారు. రచయితలు కొత్త కొత్త ఆలోచనలతో సామాజిక దృక్పథం కోణంలో రచనలు చేయాలని సూచించారు. నేటి సమాజంలో కొత్త పరిణామాల వల్ల కవిత్వం తన అస్తిత్వాన్ని కోల్పోకుండా నూతనత్వాన్ని సంతరించుకోవాలని తెలిపారు. అనంతరం పుస్తక రచయిత ప్రవీణ్ ను మాజీ డీసీపీ బద్రీనాథ్తో కలిసి ఘనంగా సన్మానించారు. ఆలోచించే గొప్ప గొప్ప విప్లవకారులందరూ సాహిత్యం వల్లనే, పుస్తకాల వల్లనే, రచనల వల్లనే ప్రభావితమై కాబట్టి ఇంకా రచయితల లోపల కొత్త కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథాలు, ఇన్నోవేటివ్ ఐడియాస్, సమాజం పట్ల మరింత కమిట్మెంట్ తోటి ముందుకు పోవాల్సినటువంటి సామాజిక బాధ్యత, ఇది నైతిక బాధ్యత, సామాజిక బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ భారతదేశాన్ని గొప్ప దేశంగా, అసమానతలు లేనటువంటి, సామాజిక వివక్షతలు లేనటువంటి, ఆచరణ లేనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని. ఇవాళ ప్రవీణ్ గారు చాలా కృషితో, ఎంతో ఆలోచనతో మన తెలుగు భాష గురించి, కవిత్వం గురించి, మన లిటరేచర్ గురించి ఇంత మంచి బుక్ని ఓపెనింగ్ చేసినందుకు, ఆ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ ఆర్గనైజర్స్కి, ఎస్పెషల్లీ రవి గారికి అండ్ మన ప్రవీణ్ గారికి, ఇద్దరికి.